హాయ్ ఫ్రెండ్స్! మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్‌కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడం ఎలా? అంటే పోయిన నంబర్‌ని మార్చుకోవడం ఎలా? ఎందుకంటే మొబైల్ నంబర్ లింక్ లేకపోతే గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకోలేము. కాబట్టి అది ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వన్ బై వన్ చూడండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ముందుగా ఎల్‌పీజీ పోర్టల్‌లోకి రండి. వచ్చాక మీకు ఎల్‌పీజీ ఐడీ అయితే అవసరం అవుతుంది. ఎందుకంటే మార్చుకోవాలంటే కంపల్సరీగా ఎల్‌పీజీ ఐడీ ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా పర్లేదు. మన దగ్గర కన్జ్యూమర్ నెంబర్ ఉంటే చాలు. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది చూడండి. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ సిలిండర్ టైప్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను. పోర్టల్‌లోకి రీడైరెక్ట్ అవుతాము. రీడైరెక్ట్ అయిన వెంటనే క్విక్ సెర్చ్ అంటే మొబైల్ నంబర్ మనకి తెలిసుంటే ఆ నంబర్ ఉంటే ఆ నంబర్‌తో సెర్చ్ చేసుకోవచ్చు మన ఎల్‌పీజీ ఐడీ కోసం. మన దగ్గర ఆ నంబర్ లేదు కాబట్టే నార్మల్ సెర్చ్‌లోకి వెళ్తున్నాను. నార్మల్ సెర్చ్‌లోకి వెళ్ళిన తర్వాత మన స్టేటు, మన డిస్ట్రిక్కు, మన ఈ మన డిస్ట్రిబ్యూటర్‌ని సెలెక్ట్ చేసుకోమంటుంది. స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. నాది ఏలూరు కాబట్టి ఏలూరు జిల్లా అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన గ్యాస్ ఏజెన్సీ ఏదో చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గ్యాస్ ఏజెన్సీ కనపడతలేదు. అంటే ఓల్డ్ కృష్ణాలో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే మాది ఓల్డ్ కృష్ణ. ఇప్పుడు ఏలూరు అయింది. అందుకే కృష్ణ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా అప్డేట్ చేసి ఉండరు. ఓల్డ్ కృష్ణాలో అయితే ఉంది. కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్జ్యూమర్ నెంబర్ అంటే ఏం లేదండి. మన మన గ్యాస్ బుక్ పైన కన్జ్యూమర్ నెంబర్ అని రాసి ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. చేశాక ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎల్‌పీజీ ఐడీ అయితే వస్తుంది. ఎల్‌పీజీ ఐడీ వస్తుంది. ఆ ఎల్‌పీజీ ఐడీని నోట్ చేసుకోండి. మళ్ళీ పనికొస్తుంది. అంతా దీంతోనే పని ఉంటుంది. మళ్ళీ ఎల్‌పీజీ పోర్టల్‌లోకి రండి. ఆల్రెడీ పక్కన ట్యాబ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ ట్యాబ్‌లో వస్తున్నాను. వచ్చాక మనది గ్యాస్ సిలిండర్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతిదానికి ఒకటే ప్రాసెస్. ఏం మార్పు ఉండదు. నాది ఇండియన్ కాబట్టి ఇండియన్ గ్యాస్ సిలిండర్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీది. మొబైల్ నెంబరు మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేశాక ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒక బిగ్ లెటర్, ఒక స్మాల్ లెటర్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే స్పెషల్ క్యారెక్టర్ నెంబర్ కూడా యాడ్ చేసుకోమంటుంది. అంటే పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండటం కోసం నేను ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద చూపిస్తాను. అలా మీరు కూడా పాస్వర్డ్ సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లాగిన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. చెక్ హర్ లాగిన్ అని ఉంటుంది, కింద రీలాగిన్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓటీపీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇందాక మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. మనం లాగిన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయాము. ఇక్కడ ఎల్పిజి అనే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కిందకి రండి. లింక్ యువర్ ఎక్స్చేంజ్ ఎల్పిజి కనెక్షన్ లింక్ అనే మీద క్లిక్ చేయండి. రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇందాక మనం ఏదైతే తీసుకున్నాం ఎల్పిజి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఇలా సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. తర్వాత రీలాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి, మిస్ అవుతారు. మళ్ళీ ఎల్పిజి మీద ట్యాప్ చేయండి. సైడ్ కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం వెయిట్ చేయాలి ఓపిక్గా. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ నుంచే మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కేవైసీ కూడా కంప్లీట్ అయిందో లేదో స్టేటస్ కూడా ఎక్కడి నుంచో చూడొచ్చు. ఇదిగోండి కేవైసీ స్టేటస్ కూడా గ్రీన్ కనపడుతుంది, అంటే కేవైసీ కూడా కంప్లీట్ అయ్యే ఉంది. అవ్వకపోతే మనం ఎక్కడి నుంచి అయినా కేవైసీ కంప్లీట్ చేయొచ్చు. వచ్చేయండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ దగ్గర ఇక్కడ మొబైల్ నెంబర్ కనపడుతుంది, చేంజ్ అని కొట్టండి. మీరు చేంజ్ చేయవలసిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, జస్ట్ 5 అవర్స్లో మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు హ్యాపీగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.